సార్ మీరా? మిమ్మల్ని ఇలా చూస్తామని అనుకోలేదు సార్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అండి మీరు దొంగగా మారడం ఏంటి సార్? నమ్మలేకపోతున్నాను సార్. అసలు ఏం జరిగిందంటే మన నాన్నగారు మనవరు మనవరాళ్ళ కోసం కష్టపడిన సంపద అంతా కూడా ఓల్డ్ బంగ్లాలో దాచాం. మరి అది ఎవరైనా దొంగిలిస్తే మన మొబైల్కి అలారం అవుతుంది. మనకి పిల్లలు లేని విషయం మర్చిపోయావా? సారీగా. దేవుడు అన్ని ఇచ్చాడని విర్రవీగాను, కానీ పిల్లలు లేని బాధని గిఫ్ట్గా ఇచ్చాడని తెలుసుకోలేకపోయాను. అన్నయ్య బాధపడకు, మనకి మంచి రోజులు వస్తాయి అన్నయ్య. మనిషికి అన్నీ ఉంటే అహం తప్ప ఎదుటిని అర్థం చేసుకునే గుణం ఉండదు. మీరు ఏంటంటే అదే బాబాయ్. బాబాయ్ నేను ఎలా చెప్తానా?
ఎన్నిసార్లు చెప్పి మారుతున్నావేంటి? సైలెంట్గా ఉండమన్నానా? దిగు నువ్వు. నేను ఇక్కడే చెప్తాను రా. కూర్చో. ఒరే బుద్ధిగా, ఇంకా దొంగతనం మానలేదా? ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి జ్ఞానం మారదా? సార్ మా తాతకు బాగాలేదు సార్. ఒరే బుడ్డి, మీ తాత పోయాడు కదరా? అదే 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 సార్ మా గున్నొప్పి సార్. గుండె అక్కడ కాదురా, బుద్ధి ఇక్కడ ఉంటుందిరా. ఒరే బుడ్డిగా, నీకు ఎవడూ లేరని, నువ్వు 1 మ్యాన్ ఆర్మీ గాడివని నాకు తెలుసురా. ఇంకొక్కసారి పిచ్చి పిచ్చి యాసాలు వేసావా, కేసుని తీసుకెళ్ళి తాట తీస్తా. పొర సార్ మా కుర్రవాళ్ళు లోపల ఇచ్చారు, తప్పు చేశారు సార్. తప్పు ఎవడు చేసినా లోపలేసేయడం. నా వెనకాల ఎవరో మీకు తెలియట్లేదు సార్. నీ వెనక ముందు ఎవడున్నా ఆడి మధ్యలో నీ మధ్య ఎరగ కొడతా. ఏం జరిగింది బాబాయ్? ఈడు మనకి ఎదిరిస్తే మనకు ఓటు ఎవరు వేస్తారు బాబాయ్? మరి వాడిని ఏం చేయలేమా? ట్రాన్స్ఫర్ కానీ సస్పెండ్ కానీ. దేనికైనా సమయం సందర్భం రావాలరా. ఓటు వేసేవాడు వాటర్ లాంటి వాడురా. నోటు ఎటు పారితే ఓటటు గుద్దేయడమే. మరి నిజాయితీగా ఓటు వేసేవాళ్ళు? వాళ్ళతో మనకు పెద్ద పని లేదురా. పాప ఎవరి తాలూకండి? ఈ పాపకి 24 గంటల ఆపరేషన్ చేయాలండి. ఎంత అవుతుందండి? భాస్కర్ బిల్ తీసుకోండి రా. ఇంత డబ్బా? పాప జాగ్రత్త. ఒకరికి ఎంతమ్మా? 20. సరే మళ్ళీ వస్తాం. నందీశ్వర, నువ్వే పాపను కాపాడాలి. ముసలి దాని దగ్గర డబ్బులు కొట్టిన పరిస్థితులు కొన్నారు. సార్ నేను డబ్బులు దొంగతనం చేసిన చిన్న ఒక పాప ప్రాణం కాపాడు సార్. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. నేను దొంగతనం చేసిన నా కోసం కాదు సార్, ఒక పాప ప్రాణం కోసం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఒక పాప ప్రాణం కోసం సార్. బుడ్డే, ఎప్పుడు నాకే తగులుతాడు వీడు. అసలు పాప అంటున్నాడు, సమస్య అంటున్నాడు, ఏంటి ఇది?
వీరి గురించి ఎంక్వైరీ చేయాలి. హలో సార్, నమస్తే. అరే బుడ్డి అని దొంగ వాడు నా చేతిలో చనిపోయాడు. అది చనిపోయే ముందు పాప ప్రాణం ఏదో అన్నాడు. పాప ఆపరేషన్ కోసం ఎవరు సాయం చేయకపోవడం వల్లే ఆడొక దొంగగా మారాడు సార్. నిజానికి ఆడ చాలా మంచివాడు సార్. పాప ఎక్కడుందో నాకు తెలుసు, మీకు లొకేషన్ షేర్ చేస్తాను, రండి సార్. పాప గురించి పూర్తి వివరాలు నాకు తెలుసు సార్, మీకు చెప్తాను. ఈ పాప ప్రాణాన్ని ఎలాగైనా కాపాడాలి సార్. మీరు సస్పెండ్లో ఉన్నారు సార్. మనకి ఈ టైంలో ఎవరు అప్పడిని ఇవ్వరు సార్. ఏం చేసినా సరే పాప ప్రాణం కాపాడాలి. బుడ్డి వెళ్ళే దారిలో తప్ప మనకు వేరే అవకాశం లేదు సార్. వెళ్దాం. సార్ ఇది జరిగింది. అరే నిజాయితీ, దేనికోసం దొంగతనం చేసావురా? ఒక పాప ప్రాణం కాపాడడానికి రా. అరే ఎవడో పనికి మాలిన వెదవకు పుట్టిన పాప కోసం నా డబ్బు దొంగతనం చేస్తావా? రే ఆ పనికి మాలిన ఎదవ నువ్వేరా? మొదటి సంతానం ఆడపిల్ల, పుట్టిన వెంటనే చనిపోయింది అని మీ బాబాయ్ చెప్పాడా? బాబాయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? నా స్వార్థం కోసం, నా పిల్లల భవిష్యత్తు కోసం నీకు పుట్టిన పాపని బతికుండగానే పారేశాను రా బుజ్జి. క్షమించరా. మీ బాబాయ్ పారేసిన ఆ పసిపాపని బుడ్డి పెంచి పెద్ద చేశాడు. ఆ పాపని కాపాడడం కోసం బుడ్డి దొంగలా మారాడు. బాబాయ్, మాకు తెలియకుండా ఇంకేమేం చేసావు? బాబాయ్ నీ మైండ్ లో ఇన్ని దుర్మార్గపు ఆలోచనలు ఉన్నాయి, తెలుసుకోలేపాం బాబాయ్. అరే బుజ్జి, ప్రతి మనిషి ఇన్నర్ మైండ్ ఓపెన్ చేసి బతికితే ఈ భూమి మీద పోలీస్ స్టేషన్లు, జైళ్ళు కట్టడానికి ప్లేస్ ఉండదురా. సార్ మా పాపను బ్రతికించడం కోసం మీరంతా ఇంతలా కష్టపడుతున్నారని తెలుసుకోలేకపోయాను సార్. పదండి పాపను చూద్దాం. శేఖర్, క్షమించే గుణం వాళ్ళకుందేమో గాని మాకు లేదురా. ఇలాంటి దుర్మార్గుడిని చెప్పకండి రా, నీకెంత డబ్బు కాండి అంత ఇస్తాను రా. పిల్లలు లేకపోతే ఎంత బాధపడతారో, ఎంత నరకం అనిపిస్తారో తెలుసారా నా కొడక.
మీ నాన్ననమ్మా. ఇన్నాళ్ళు పిల్లలు లేని బాధపడ్డానమ్మా, కానీ కన్న కూతురికే దూరం అయ్యానని తెలుసుకోలేకపోయినమ్మా. నన్ను క్షమించు. పాప ప్రాణాలు కాపాడండి. తండ్రి కూతురు కలిపి పాపే మా ప్రాణం.